పూర్తిగా కాంగ్రెస్ పెద్దలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు రైతు వేదికకు అపోజిట్ గా ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో స్థానిక ఈ మండల కేంద్రంలో ఉంటున్నటువంటి యువకులకు విద్యార్థులకు విద్యార్థినులకు క్రీడల కోసం ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతోన ఆ స్థలాన్ని అప్పుడు కూడా ప్రభుత్వ కట్టడాలకు అవసరాలు ఉన్నప్పటికీ ఈ గ్రామ యువకులు ప్రజాప్రతినిధుల సలహా సూచన మేరకు ఆ స్థలాన్ని ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రాంగణం క్రీడా మైదానం కోసమే ఉంచడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ప్రజలు కట్టుకుంటున్నటువంటి ఇళ్లను అక్రమంగా కూలుస్తూ అక్కడ మేమేదో ఉద్ధరిస్తామనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఇల్లు కట్టించేది లేదు, ప్రాజెక్టులు కట్టేది లేదు. కానీ ఇక్కడున్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటామని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లోపాయికారి ఒప్పందాన్ని స్థానిక తహసీల్దార్తో చేసుకొని తహసీల్దార్ గారితో సమావేశం పెట్టుకొని కూర్చున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి ఒక ఉప సర్పంచ్, ఈ గ్రామ ఉప సర్పంచ్ సీతారాం రెడ్డి గారు ప్రశ్నించడానికి వెళ్తే కావాలని ఒక నాటకానికి తెరలేపడం జరిగింది. ఆ నాటకానికి పూర్తి స్థాయిలో కర్త కర్మ క్రియ ఈ స్థానిక ఎమ్మెల్యే అనడానికి ఒక బలమైన కారణం ఉంది. అతనికి ఏం జరిగిందో ఇప్పటి వరకేం తెలియదు. కానీ ఐసీయూలో ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆసుపత్రిలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూర్చోబెట్టి కావాలని ఈ గందరగోళానికి తెరలేపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మనం ఈ బల్మూర్ మండల కేంద్రంలో సొంతం ఈ అచ్చంపేట నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి